రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణ స్పీచ్ తో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యలను ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సినీ ప్రముఖులను కలిసేందుకు సైతం ఆయన ఇష్టపడలేదని కామినేని అన్నారు. చిరంజీవి గట్టిగా అడిగాక జగన్ వచ్చి సినీ ప్రముఖులను కలిశారని కూడా కామినేని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ ఎవరూ గట్టిగా అడగలేదని సమాధానమిచ్చారు. సినీ ప్రముఖులను జగన్ అవమానించింది నిజమేనని కూడా బాలకృష్ణ తెలిపారు. చిరంజీవి గట్టిగా అడిగారన్నది అబద్ధమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సమావేశం నిర్వహించేందుకు ఇటీవల ఒక లిస్టు తయారు చేశారన్నారు. అందులో 9వ పేరు తనది వేశారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. లిస్టు ఎవరు తయారు చేశారని మంత్రి కందుల దుర్గేష్ను కూడా అడిగానని తెలిపారు. ఓ వ్యక్తిని గౌరవించే పద్ధతి ఇదేనా అని కూడా బాలకృష్ణ ఫైర్ అయ్యారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా అడిగి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన